నేను ఎప్పుడు చెప్పే విషయమే ఇప్పుడు కూడా చెప్తాను. ఏ విషయమైనా సరే, ఏ సమస్య అయినా సరే, ఎటువంటి సందర్భం అయినా సరే, దాన్ని అర్థం చేసుకోవడం అనేది మన ఆలోచనలు బట్టి ఉంటుంది. అండ్ ఇంకా మన క్యారెక్టర్ బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథని మీరు ఎలా కావాలంటే అలా తీసుకోండి. కానీ లాస్ట్లో మాత్రం ఆ కథ నాకు ఎలా అర్థమైందో నేను మీకు చెప్తాను. సరే అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కథ కాదు, ఒక చిన్న జీవి గురించి. ఆ జీవి పేరే మే ఫ్లై. అంటే మేలో పుట్టింది కాబట్టి మే ఫ్లై అని అంటున్నాను అనుకుంటున్నారా? నిజమేనండి. ఈ పురుగు ఒక చిన్న కీటకం, ఇది పుట్టింది మేలోనే. అందుకనే దీనికి పేరు పెట్టారు మే ఫ్లై అని. అయితే మే ఫ్లై గురించి తెలిసేసుకుందామా? మనిషి యొక్క లైఫ్ టైం ఎంత? 100 సంవత్సరాలు. ఇంకా కుక్క, పిచ్చుక, గాడిద ఇలా ప్రతి ఒక్కటికి ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అలా ఉన్నాయి కదా. కానీ ఈ మే ఫ్లై అనే జీవి దాని లైఫ్ టైం ఎంతో గెస్ చేయండి. ఒక్కరోజు. ఒక్కరోజు అంటే ఒక్క రోజులోనే పుట్టడం, పెరగడం, గుడ్లు పెట్టడం, చచ్చిపోవడం కూడా జరిగిపోతుంది. ఈ మేఫ్లై గురించి ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు చెప్తామని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. సమ్మర్లో అమెరికా ఇంకా కెనడా కంట్రీస్లో కనిపించే ఈ కీటకం పేరే మేఫ్లై. ఇది నిజంగానే మేలో ఉంటుంది కాబట్టి దీనికి మేఫ్లై అని పేరు వచ్చింది. అండ్ ఇవి ఎప్పుడు గుంపుగా కూడా తిరుగుతాయి. ఈ మేఫ్లై చూడ్డానికి తూనీగలాగే ఉంటుంది. అండ్ వీటి తోక భాగం 2 ఇలా బాణాల్లాగా కట్ చేసి ఉంటాయి. అండ్ వీపు మీద చిన్న చిన్న బొడిపిల్లా ఉంటుంది. ఇది మేఫ్లై యొక్క బాడీ స్ట్రక్చర్. ఈ మేఫ్లైలో ఇంకో విశేషం ఏంటంటే అది మగజీవి అవసరం లేకుండా కూడా గుడ్లు పెడుతుందండి. ఈ మేఫ్లైలు అనేవి ఎప్పుడు గుంపుగానే జీవిస్తాయి. అవి కూడా ఇవి లేక్లు అంటే కొలనులు, చెరువులు వాటిల్లోనే ఉంటాయి. అండ్ ఇవి గుడ్లు పెట్టేది కూడా మంచి నీటిలోనే ఉంటాయి. సో మేఫ్లైస్ ఉన్నాయి అంటే మనకు అది మంచి నీటి కింద లెక్క. అండ్ ఈ మేఫ్లైస్ పొద్దున్న పుడతాయి. పొద్దున్న పుట్టి అవి ఎంత స్పీడ్గా ఆకాశంలోకి ఎగురుతాయో అంతే స్పీడ్గా వాటర్లోకి టప్మని పడిపోతాయి. అది పడే స్పీడే ఫీమేల్ మేఫ్లైని అట్రాక్ట్ చేస్తాయి. ఆ తర్వాత ఇవి ఈవినింగ్ కల్లా గుడ్లు పెడతాయి. అండ్ ఆ పెట్టిన గుడ్లు ఫోర్స్గా వాటర్ కిందకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి ఉంటాయి. అండ్ ఇవి అలా కింద పడడం, గుడ్లు పెట్టడం, వెంటనే చనిపోవడం. ఆ చనిపోయిన మేఫ్లైస్ని మన కప్పలు, చేపలు ఇలా చిన్ని ఆ లేక్లో ఉండే జంతువులే తింటాయి. అంటే అది లేచాక అది చూసేది ఒకటే సన్ రైజ్, ఇంకా ఒకటే సన్సెట్. ఎప్పుడైతే ఈ మేఫ్లై ఎగ్స్ చెరువు అడుక్కి చేరతాయో అప్పుడు బయట ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ బట్టి ఆ గుడ్డు వెంటనే అంటే ఒక్క రోజులోనే లార్వా కింద మారుతుంది. లేదంటే ఒక్కొక్కసారి అది లార్వా కింద మారడానికి మినిమం 1 ఇయర్ పడుతుంది. అంటే 1 సంవత్సర కాలం అది గుడ్డుగానే ఉండిపోతుందంట. అది లార్వా కింద మారడంతో అయిపోయిందా? లేదు. అది మే ఫ్లైగా మారడానికి కొన్ని నెలలు, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు పడుతుందంట. అంటే గుడ్డు నుంచి లార్వా అవ్వడానికి 1 సంవత్సరం, లార్వా నుంచి మే ఫ్లై అవ్వడానికి కొన్ని సంవత్సరాలు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత అది మేఫ్లై అయ్యాక ఒక్క రోజులో చచ్చిపోతుంది. ఇది కంప్లీట్ స్టోరీ ఆఫ్ మేఫ్లై. మరి ఇంత చిన్న ఒక రోజులో పుట్టి ఒక రోజులో చచ్చిపోయే మేఫ్లై లైఫ్ స్టోరీలో నీకంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించిందని మీరు అడిగితే నేను చెప్పే పాయింట్ ఒకటి. ఏ విషయం అయినా సరే మనం అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుందంట. ఇప్పుడు నేను ఎలా అర్థం చేసుకున్నాను అన్నది మీకు మంచి ఒక ఫ్యాంటసీ స్టోరీ లాగా చెప్తాను. అనగనగా ఒక మేఫ్లై, ఆ మేఫ్లై చాలా గుడ్లు పెట్టి చనిపోయిందంట. చనిపోయిన తర్వాత ఆ గుడ్లన్నీ కూడా 2 బ్యాచెస్ కింద విడిపోయాయి. అంటే వాటికి ఎలాగో తెలుసు, నేను రేపొద్దున్న ఒక్కరోజు మాత్రమే అంటే ఈ గుడ్డు స్టేజ్ నుంచి మేఫ్లై స్టేజ్కి వచ్చేసరికి ఒక్కరోజు మాత్రమే బతుకుతాను అని తెలిసి ఈ గుడ్లు 2 బ్యాచెస్ కింద విడిపోయాయి. ఒకటేమనుకుందంటే ఏవైనా సరే చనిపోయినా పర్లేదు కానీ ఆ లైఫ్ని అంటే ఆఖరి మేఫ్లై స్టేజ్ని ఎంజాయ్ చేయాలనుకున్నది ఒక బ్యాచ్. అరే బాబా నేను చచ్చిపోతానని భయంతో ఏమీ చేయకుండా ఉండిపోయిన బ్యాచ్ ఇంకొకటి. అలా ఉండిపోయిన తర్వాత ఈ భయంతో ఉన్న బ్యాచ్ గుడ్డు కింద అంటే కొన్ని సంవత్సరాలు ఆ గుడ్డు కింద ఉండిపోయింది. అలా ఒక బ్యాచ్ హ్యాపీగా, ఇంకొక బ్యాచ్ భయంగా ఎగ్ స్టేజ్ నుంచి లార్వా స్టేజ్కి వచ్చాయి. లార్వా స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ఈ భయపడే గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి అలా భయంగా నమ్మో లార్వా స్టేజ్కి వచ్చేసాము, ఇంకా మనకి ఇంకా ఎన్నో స్టేజెస్ లేవు, చచ్చిపోతాను అని భయపడుతూనే ఉన్నాయి. కానీ ఇంకొక బ్యాచ్ ఉంది కదా, అది ఏం చేసిందంటే లార్వా స్టేజ్కి వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ లార్వా స్టేజ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అని చెప్పి లార్వా స్టేజ్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు అంటే ఒక 10 సంవత్సరాలు లార్వా నుంచి లింప్ స్టేజ్ రావడానికి టైం పడుతుంది. ఈ 10 సంవత్సరాలు కూడా ధైర్యంగా ఉన్న ఈ లార్వాస్ మాత్రం వాటి స్టేజ్ని చాలా బాగా ఎంజాయ్ చేసి, కానీ ఈ భయపడే జీవుల 10 సంవత్సరాలు అంతా ఎక్కువ లైఫ్ టైం ఉన్నా కూడా బాబోయ్ నేను చచ్చిపోతాను అని భయంతో బతికింది. అలా భయపడుతూనే ఇవి 2 కూడా లార్వా స్టేజ్ నుంచి లింప్ స్టేజ్కి వచ్చాయి. లింప్ స్టేజ్కి వచ్చాక అమ్మో మనం మేఫ్లై అవ్వడానికి ఇంకా ఎంతో టైం లేదు, నేను చచ్చిపోతాను అని భయపడే వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. ఎంతమంది ధైర్యం చెప్తున్నా ఇవి భయపడుతూనే ఉన్నాయి, కానీ ధైర్యంగా ఉండేవి ధైర్యంగానే ఉంటున్నాయి. అలా లింప్ స్టేజ్లో ఉన్నప్పుడే వాటికి రెక్కలు వచ్చాయి. రెక్కలు వస్తే ఈ ధైర్యంగా ఉన్న వాటికి చాలా ఆనందం అనిపించింది. అరే మనకి రెక్కలు వచ్చాయి,
ఇప్పటిదాకా ఎగ్ స్టేజ్ని ఎంజాయ్ చేసాం, లార్వా స్టేజ్ని ఎంజాయ్ చేసాం, ఇంకా ఇప్పుడు నిమ్ స్టేజ్ని కూడా ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నాయి. కానీ ఈ భయపడేవి అమ్మో రెక్కలు వచ్చేసాయి అంటే కొన్ని రోజులకి కాళ్ళు చేతులు నోరు అన్నీ వచ్చేస్తాయి అంటే మనం చచ్చిపోవడం దగ్గర అయిపోతున్నాం అని చెప్పి ఇంత హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయకుండా అవి అలా భయపడుతూనే ఉన్నాయి. అలా రెక్కలు వచ్చిన తర్వాత అవి ఇమేగో స్టేజ్కి వచ్చాయి. ఆ స్టేజ్కి వచ్చినప్పుడే అవి చాలా ఫుడ్ ఎంత కావాలంటే అంత ఎక్కువ ఫుడ్ తీసుకుంటాయంట. అలా తీసుకుంటూ వాటి మీద ఉన్న పాత రెక్కల్ని వదిలించుకుంటూ మళ్ళీ ఫుడ్ తీసుకుంటూ పాత రెక్కల్ని వదిలించుకుంటూ ఈ ఎప్పుడైతే హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్నావో అవి మాత్రం చాలా హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. కానీ ఈ భయపడేవి మాత్రం ఇంకేముంది, రెక్కలు వచ్చేసాయి, మనకి ఆకలి కూడా వేస్తుంది, పళ్ళు కూడా వచ్చేసాయి, ఫుడ్ కూడా తీసేసుకుంటాం, ఇంకా చచ్చిపోవడమే అని చెప్పి ఫుడ్ తీసుకోకుండా అలా భయపడుతూనే ఉన్నాయి. కానీ జరిగేది జరగక మాంది కదా. ఆ తర్వాత ఇవి కరెక్ట్గా అప్పుడు మేఫ్లై కింద మారాయి. వన్స్ మేఫ్లై కింద మారిన తర్వాత వాటికి రెక్కలు ఉంటాయే కానీ ఫుడ్ తినే అంత బలం అయితే ఉండదు. బలం ఎందుకు ఉండదంటే వాటి పళ్ళు క్షీణిస్తాయి. అప్పుడు వాటి లక్ష్యం ఒకటే, నేను నా జనరేషన్ని పెంచాలి, నేను గుడ్లు పెట్టాలి, అదొక్కటే దాని లక్ష్యం. అప్పుడు దానికి రెక్కలు వచ్చాక ఇది ప్రపంచాన్ని ఎన్నో ఏళ్ల నుంచి నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అనుకున్న ప్రపంచాన్ని దాని లైఫ్ టైం ఒక్క రోజైనా కూడా అదే నా ఆఖరి రోజు అని తెలిసి కూడా దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాయి. కానీ ఈ భయపడే గుడ్లు ఈ భయపడే జీవులు ఈ రోజుతో నా లైఫ్ కంప్లీట్ అయిపోయింది, చచ్చిపోయా అని అనుకుని భయపడి సాయంత్రానికి అలాగే చచ్చిపోయాయి. కానీ ఇవి గుడ్లు పెట్టాయి, దాన్ని లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేసి అప్పుడు చనిపోయాయి. జరిగేది జరగక మాందు. కానీ మనం ప్రతి క్షణం మనకు వచ్చిన ప్రతి సిచ్యువేషన్ హ్యాపీ కానివ్వండి బాధ కానివ్వండి ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తే మన లైఫ్లో అప్పుడు కంప్లీట్నెస్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి మనకి తెలుస్తూ ఉంటుంది మనం వెళ్ళబోయే దారి తప్పు దారి అని. కానీ ఆ దారిలో ఎంజాయ్మెంట్ ఇంకా ఫన్ చాలా ఉందని తెలిసి కూడా తప్పటడిగేస్తే ఈ మేఫ్లై లాగే ఇప్పుడున్న ఈ హ్యాపీయెస్ట్ అండ్ సేఫ్ జోన్ దాటి బయటికి వెళ్తే కష్టాలు ఎదుర్కొంటారు. కానీ మనం ఎలాగైనా ఫేస్ చేయాలి తప్పదు అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇప్పుడున్న ఈ పొజిషన్ని మనం టు ద ఫుల్లెస్ట్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత తప్పదు అనే సిచ్యువేషన్ని ధైర్యంగా ఫేస్ చేసుకోగలిగితే అది చాలా బాగుంటుంది. ఇది ఈ చిన్న ఒక్క రోజులో పుట్టి చనిపోయే మేఫ్లై నుంచి నేను నేర్చుకున్న స్టోరీ. మీరు ధైర్యంగా ఉంటూ ప్రతి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేసే బ్యాచ్లో ఉంటారో లేదంటే ఎప్పుడో ఏదో జరగబోతుందని ఈ క్షణం కూడా భయపడుతూ ఉంటారనేది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. నా వీడియోస్ మీకు ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించినా ఇన్స్పిరేషనల్గా అనిపించినా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.